ఇలా ఉన్న మీ ల్యాప్టాప్ డెస్క్టాప్ని ఇలా యూనిక్గా చేయొచ్చు. సో వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఓకే, ఫస్ట్ మన టాస్క్ బార్ని ఇట్లా ట్రాన్స్పరెంట్గా చేసుకోవాలి. సో దానికోసం మైక్రోసాఫ్ట్ స్టోర్ ఓపెన్ చేయండి. ఇక్కడ మీడియా సెర్చ్లో ట్రాన్స్లూసెంట్ టీబీ అని సెర్చ్ చేయండి. ఇప్పుడు ఈ అప్లికేషన్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇన్స్టాల్ అయ్యాక ఇక్కడ కంటిన్యూ మీద క్లిక్ చేయండి. ఓకే, మనకి కింద టాస్క్ బార్ అనేది ట్రాన్స్పరెంట్ అయింది. ఇఫ్ మీకు ఇలా కాకపోతే ఇక్కడ టాస్క్ బార్లో చిన్న యాప్ యారో ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి మన అప్లికేషన్ ఐకాన్ ఉంటుంది ట్రాన్స్లూసెంట్, దాని మీద ట్యాప్ చేసి ఇక్కడ మీద డెస్క్టాప్ అనే ఫస్ట్ ఆప్షన్ క్లిక్ చేసి క్లియర్లో ఉండాలి, లేదంటే బ్లర్లో ఉండాలి. నేను బ్లర్లో పెడుతున్నా. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ మన టాస్క్ బార్లో ఈ సెర్చ్ విడ్జెట్స్ అండ్ తర్వాత టాస్క్ బార్ని హైడ్ చేసుకోవాలి. సో దానికోసం ఈ టాస్క్ బార్ మీద రైట్ క్లిక్ ఇవ్వండి అండ్ మనకి ఇక్కడ టాస్క్ బార్ సెట్టింగ్స్ అని వస్తుంది, దాని మీద క్లిక్ చేసి నెక్స్ట్ ఇక్కడ మీద సెర్చ్ పక్కన రైట్ సైడ్ ఆరో మీద క్లిక్ చేసి సెర్చ్ బాక్స్ అండ్ లేబుల్ మీద క్లిక్ చేయండి అండ్ కింద 2 ఆప్షన్స్ ఆఫ్ చేసేయండి. అండ్ తర్వాత కింద టాస్క్ బార్ బిహేవియర్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి ఇక్కడ మనకి ఫస్ట్ ఆప్షన్ హైడ్ టాస్క్ బార్ అన్నది, దాన్ని టిక్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఏదైనా బ్రౌజర్ ఓపెన్ చేసి రెయిన్ మీటర్ అని సెర్చ్ చేసి ఈ వెబ్సైట్ ఓపెన్ చేయండి. ఇది ఒక విండోస్ కస్టమైజేషన్ టూల్. ఇది ఇక్కడ కొంచెం కిందికి స్క్రోల్ చేసినాక డౌన్లోడ్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయగానే మనకి డౌన్లోడ్ అయిపోతుంది. వన్స్ మనకి డౌన్లోడ్ అయ్యాక ఇక్కడ క్లిక్ చేసి దీన్ని ఇన్స్టాల్ చేయాలి. ఓకే, వన్స్ మనకి ఇది ఇన్స్టాల్ అయ్యాక అండ్ మళ్ళీ ఇక్కడ అపార్ మీద క్లిక్ చేస్తే మనకి రెయిన్ మీటర్ ఐకాన్ వస్తుంది ఇక్కడ. సో దాని మీద క్లిక్ చేయగానే మనకు ఇంటర్ఫేస్ ఇట్లుంటుంది. బట్ దీనికంటే ముందు మన ఫోల్డర్స్ని హైడ్ చేసుకోవాలి. సో డెస్క్టాప్ మీద రైట్ క్లిక్ ఇచ్చేసి వ్యూ మీద క్లిక్ చేసి అండ్ లాస్ట్ ఆప్షన్ షో డెస్క్టాప్ మీద క్లిక్ చేస్తే మన డెస్క్టాప్ మీద ఉన్న ఐకాన్స్ అన్ని హైడ్ అవుతాయి. నెక్స్ట్ ఇప్పుడు మన డెస్క్టాప్ బ్యాక్గ్రౌండ్ని చేంజ్ చేసుకోవాలి. సో దానికోసం సెట్టింగ్స్లోకి వెళ్ళి పర్సనలైజేషన్కి వెళ్ళి బ్యాక్గ్రౌండ్ మీద సెలెక్ట్ చేసుకొని బ్రౌజ్ మీద క్లిక్ చేసి నేను ఈ ఇమేజ్ని గూగుల్ ఫొటోస్ లింక్లో అప్లోడ్ చేస్తాను. సో మీరు అక్కడ నుంచి వెళ్ళి హై క్వాలిటీలో డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, మనకి బ్యాక్గ్రౌండ్ సెట్ అయింది. నెక్స్ట్ ఇప్పుడు ఈ అపారో మీద క్లిక్ చేసి రెయిన్ మీటర్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఇక్కడ థర్డ్ ఆప్షన్ మౌంట్ మీద క్లిక్ చేసి క్లాక్ మీద క్లిక్ చేసి నెక్స్ట్ ఆ ఫైల్ని క్లిక్ చేసుకొని ఇక్కడ రైట్ సైడ్ మీద లోడ్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయగానే మనకు మన డెస్క్టాప్ మీద ఇట్లా వస్తుంది. సో మీరు దాన్ని డ్రాగ్ చేసి మీకు నచ్చిన ప్లేస్లో పెట్టుకోవచ్చు. అండ్ తర్వాత లెఫ్ట్ సైడ్ వైట్ నియాన్ మీద క్లిక్ చేసి నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ డాక్ మీద క్లిక్ చేసి మీకు ఈ సింబల్స్ వస్తాయి. సేమ్ మళ్ళీ మీకు నచ్చిన ప్లేస్లో దీన్ని డ్రాగ్ చేసి సెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ MII పవర్ ఉన్నది కదా, దాని మీద క్లిక్ చేసి నెక్స్ట్ ఫస్ట్ పవర్ మీద క్లిక్ చేసి అండ్ సెకండ్ ఫైల్ని లోడ్ వేసుకోవాలి. అండ్ వీటిని కూడా మీరు డ్రాగ్ చేసి మీకు నచ్చిన ప్లేస్లో సెట్ చేసుకోవచ్చు. సో ఇలా మీ విండోస్ని ఇలా కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇలాంటి ల్యాప్టాప్ కంటెంట్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ స్క్రీన్ మీద కనిపిస్తున్న టాపిక్స్ అన్నిటిలో అప్ టు డేట్ ఉండండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.